కేవలం 6 నెలల్లో 554 మంది భర్తలు హత్యలు, ఆత్మహత్యల ద్వారా తమ ప్రాణాలు కోల్పోయారంట. ఏంటి నమ్మట్లేదా? అయితే ఈ వీడియో చూడండి, తర్వాత మీరే నమ్ముతారు. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ గాదు. ఇక గురుగ్రామ్‌కి చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ అనే ఒక ఎన్‌జీఓ సంస్థ ఈ రిపోర్ట్‌ని రిలీజ్ చేసింది. 2026 జనవరి నుండి జూన్ వరకి, అంటే దాదాపు 6 నెలల కాలంలో 322 హత్యలు, అలానే 232 ఆత్మహత్యలు జరిగినట్టు, ఇక ప్రతిరోజు ఇద్దరు భర్తలు తమ ప్రాణాలు కోల్పోయినట్టు, ఇక ఈ హత్యలలో భార్యలతో పాటు వారి మాజీ ప్రియులు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు ఆ సంస్థ తెలిపింది. అయితే ఇల్లీగల్ అఫైర్స్‌ని వ్యతిరేకించడం లేదా అడ్డుకోవడం ద్వారానే దాదాపుగా 60% కేసులు నమోదయ్యాయంట. మిగిలిన కేసులైతే ఇక ఫ్యామిలీలో గొడవల జరిగినట్టు ఈ సంస్థ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 93 మర్డర్‌లు, 103 సూసైడ్‌లు రికార్డ్ అయ్యాయి. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక లాంటి స్టేట్స్ కూడా ఇందులో ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే మీడియాలో వచ్చిన కథనాల ద్వారా మాత్రమే ఒక డాక్యుమెంట్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఇక రికార్డ్ కానీ, ఇక నమోదు కాని కేసులు చాలా ఉన్నాయి గాబట్టి, అవన్నీ రికార్డ్ అయిపోతే ఇంక కేసు లిస్ట్ చాలానే పెరిగే అవకాశం ఉందంట. మరి నిజంగా భర్తలు ఎంతో అమాయకులు గదా! ఇదైతే నవ్వుకునే విషయం అయితే అస్సలు గాదు. బాధితులు ఎవరైనా సరే ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.